మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. మన సంస్థ యొక్క అకౌంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చెప్తూ అది ప్రాఫిట్ అన్నారు. మన ట్రస్ట్కి ప్రాఫిట్ ఉండదు, ఓన్లీ సర్ప్లస్. ఆ సర్ప్లస్ని మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే మన సంస్థ గురించి మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం, కొత్త స్థలాలు సేకరిస్తున్నాం, కొత్త బిల్డింగ్లు కడుతున్నాం, కొత్త చోట విస్తరించడం కోసం మనం ప్రయత్నిస్తున్నాం. సో అది కూడా మన కార్యక్రమంలో భాగమే. కాబట్టి ఇది ప్రాఫిట్ కాదు, మన సంవత్సరం మిగిలినటువంటి ఆదాయాలు మిగిలినటువంటి దాన్ని సర్ప్లస్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో ఎస్ఆర్ గారు చాలా విషయాలు చెప్పారు. మన ఈఎస్ఐ, ఈపీఎఫ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చట్టాలని మనం గౌరవించాలి. ఎందుకంటే లేకపోతే మనం ఇబ్బందులు పడతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 23-24 సంవత్సరానికి మొన్న 24-25 అసెస్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అయింది. కార్పస్ డొనేషన్స్ రసీదుల్లో కార్పస్ అని రాయలేదు, కాబట్టి ఆ కార్పస్ మొత్తం అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేశారు. ఇప్పుడు భవిష్యత్తులో అటువంటి మనకి ఇబ్బంది రాకుండా దాని గురించి ఎస్ఆర్ఓ గారు సహకారంతో దాని అప్పీల్ తీసుకున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా చట్టాలను పాటించాలి. రసీదులు ఇచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, సాఫ్ట్వేర్ కూడా మోడిఫై చేయని చెప్పారు వేణుగోపాల్ గారు నాకు. రసీదులు ఇచ్చినప్పుడే, అమౌంట్ తీసుకున్నప్పుడే కార్పస్ డొనేషన్స్ అని మనం రసీదు రాయాలి. మీకేమైనా సందేహాలు ఉంటే ఒక పాలసీ డెసిషన్ మేము ఈసీ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. 25,000 దాటిన తర్వాత, 50,000 దాటిన తర్వాత కార్పస్ డొనేషన్ ట్రీట్ చేయాలని లెటర్ కూడా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర రసీట్ ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ ఈ ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. దాని ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, అపీల్, అనవసరమైనటువంటి మనం విషయాల్లో మనం ఇబ్బంది పడతాం. ఏమండి, రెండేంటంటే నా సూచన, నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇది వేణుగోపాల్ గారికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. మనకు 16 బ్రాంచీలు. ఇన్ని బ్రాంచీల్లో అన్నీ ఆయన వ్యక్తిగతంగా ఆయన చూడలేరు. కాబట్టి మన ఇందులో బాధ్యులైన వ్యక్తుల్ని, అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని మన కమిటీ మెంబర్ అంత సహకారం తీసుకుంటారు. ఆయన యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను, మాకు సంభావంగా చెప్తున్నాను. ఆయనతో పాటు మనకు ఒక జాయింట్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్, ఫైనాన్షియల్ కంట్రోల్, అకౌంట్స్కు, అలాగే ఇంటర్నల్ ఆడిట్, ఆయన సపోర్ట్ కూడా ఉంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్య నేను విన్నాను, ఆ విషయాలు ఉంచండి. మనం అమౌంట్ ఎవరైనా చెక్ ఇచ్చిన వెంటనే వాళ్ళ కూపన్స్ ఇచ్చేస్తున్నారు ఆన్ ది స్పాట్లో. తర్వాత అమౌంట్ చెక్ బౌన్స్ అయిందనుకోండి, అప్పుడు మీకు ఇచ్చిన అమౌంట్ అంచేది అటువంటి జరగకుండా ఉండాలంటే చెక్ అమౌంట్ బ్యాంకులోకి వచ్చిన తర్వాతే కూపన్స్ ఇష్యూ చేయాలి, అలాగే కార్పస్ ఇష్యూ చేయాలి. ఇది కావాలంటే వేణుగోపాల్ గారు ప్రత్యేకంగా ప్రశ్నగా చూడలేరు. కాబట్టి ఒక జాయింట్ సెక్రటరీ కానీ, ఆయనకి ఒక సహకారం ఉంటే, సెక్రటరీ గారు కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, ఇది బ్యాంకులో వచ్చిన తర్వాత వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాతే ఈ కూపన్స్ ఇష్యూ చేయాలి. అదొకటి. అంటే పొరపాటు జరగకుండా కోసం తెలిసి చేసిన తెగిపోయినా పొరపాటే. అదొకటి. రెండేంటంటే, మన ఫైనాన్షియల్ కంట్రోల్, ఇంటర్నల్ ఆడిట్ ఉండాలి. మన వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఏర్పరచుకున్న నియమాలను మనం పాటిస్తున్నామా, లేకపోతే తెలిసి తేగి పొరపాటు జరుగుతున్నాయని ఇంటర్నల్ ఆడిట్ ఉంది అనే వ్యవస్థ ఉందని నేను విన్నాను. కానీ మనందరం కూడా ఒక పద్ధతి, ఒక నియమావళి ఏర్పరచుకొని దాన్ని పూర్తిగా ఫాలో అవ్వాలి. ఆ విషయం మీద మరోసారి మేము ఈసీ కమిటీలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా, సౌకర్యంగా వచ్చేటువంటి డోనార్స్ కానీ, మనకు కానీ, అందరికీ సులభంగా ఆచరణయోగ్యంగా ఉండేటట్టు ఒక ప్రణాళిక రూపొందిస్తాం. ఆ వాటిని మీ అందరూ కూడా దయచేసి పాటించాలని నా మనవి. మన సంస్థ ఇందాక చెప్పారు ఎస్ఆర్ఓ గారు, మన అభివృద్ధి చెందిన కొద్దీ మన బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మనం ఫైనాన్షియల్ కంట్రోల్ అనండి, అలాగే మన సంస్థ నిర్వహణ అనండి, అలాగే బిల్డింగ్లు కట్టడం అనండి, ఏ విషయంలో సరే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పారు ప్రదీప్ గారు, సత్రన మన ట్రస్ట్ మంచి సూచన. ఎందుకంటే భవిష్యత్తు చాలామంది ఉంటారు, మిస్టేక్స్ జరిగితే పాయింట్ అవుట్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు. అటువంటి పొరపాటు జరగకుండా, ఆస్కారం లేకుండా మనం అందరం కలిసి కృషి చేద్దాం. మన సంస్థను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. మనం ఒక సమాజంలో ఒక మార్గదర్శకంగా నిలుద్దాం. ఇందాక చెప్పారు మన సుబ్రహ్మణ్యం గారు కూడా. అలాంటి కార్యక్రమాలు ప్రతి మన సంస్థలోను, ప్రతి చోట, ప్రతి జాగాలోనూ ఏర్పాటు చేస్తే మన కార్యక్రమాలకు కూడా అందరి దగ్గర నుంచి, సభ్యులే కాకుండా అందరి దగ్గర నుంచి ఆదరణ లభిస్తుంది. ఈ అయితే బహుశా ఇక మాట్లాడాను. నీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
పదార్థాలకే పవిత్రత చేకూర్చే మడికట్టు వంటలు. తొలి ముద్దకు ముందు మంత్రోచ్చారణలు. ప్రతినిత్యం పంచభక్ష పరవాణాలు. భోజనం కూడా ఇంటి భోజనంగా ఉంది, ఏం ఇబ్బంది లేకుండా ఉంది. వచ్చిన వాళ్ళకి ఏ టైంకి వచ్చినా కూడా లేదు అనుకున్నా అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ కరివెన వారి యొక్క ప్రాధాన్యత అన్నమాట. వంటల్లో కారం లేకుండా మమకారం పంచే కొత్త పరిచయాలు. సంప్రదాయ దుస్తులతో వడ్డించే భోజనాలు. ఆత్మీయంగా కొసరి కొసరి వడ్డించే అమృత హస్తాలు. ఏ క్షేత్రం వెళ్ళినా పక్కా బ్రాహ్మణ భోజనాలు. కడుపు నిండా కరివెన బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాదం. Special story on AB6 News. Coming soon.